జన సైనికులకు అన్ని వేళలా అండగా నిలుస్తానని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని పేనమెట్లో నిర్వహించారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు అధ్యక్షతన జరిగిన సభలో విజయకుమార్ ప్రసంగించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి త్వరలో జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, కృష్ణప్రసాద్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సిరిపురం రుద్రయ్య, రమేష్, శ్యాంశెట్టి మోహన్, ఫణీంద్ర, నున్నా బాలసుబ్రహ్మణ్యం, పల్లపు శివప్రసాద్, ధనుష్, కోటేశ్వరరావు, వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, వివరం గోయిందు, కరిచెడి శ్రీనివాసరావు, శివకృష్ణ, శ్రీనివాసరావు, వాసు, పవన్, శ్రీమన్నారాయణ, కృష్ణ, మధు, రాముడు, సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుమలశెట్టి కోటేశ్వరరావు గారు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఎన్నో ఉద్యమాలు కందుకూరి బాబు గారి నాయకత్వంలో చేస్తూ 15 ఏళ్ల నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటున్నటువంటి శ్రీ బిఎన్ విజయకుమార్ గారిని గెలిపించుకోవడం మన బాధ్యత. చదువుకున్న వ్యక్తికి గెలిపించుకొని నూతలపాడు అభివృద్ధికి పాటుపడండి అని చెప్పి ప్రతి ఒక్క పార్లమెంట్ ప్రజానికానికి తెలియదు. గ్రామ రాజకీయ స్వరూపమే మారిపోయింది. పంచాయతీలుగా ఉన్నప్పుడు ఒక పద్ధతుల్లో రాజకీయాలు జరిగితే పేర్నమిట్ట నగరీకరణను సంతరించుకున్న తర్వాత రాజకీయం యొక్క రంగు, రుచి, వాసన అన్నీ మారిపోయాయి. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలు ఎంతో తెలివిగా ఆలోచిస్తూ ఈ దుర్మార్గపు అవినీతి పాలనను అంతం చేయాలని కోరుకుంటున్నారు. నేనైతే రాష్ట్ర రాజకీయాల గురించి ఈ వేదిక మీద మాట్లాడదలుచుకోవాలి. వైసీపీ ఈ పేర్నమిట్ట గ్రామంలో 6 వార్డులు ఉన్నాయి. అందులో ఒక వార్డు జనసేన గెలుచుకుంది. మిగిలిన 5 వార్డులు ఎన్నుకుంది. మనం ఎందుకు ఎన్నుకున్నాం? మనకు రోడ్లు బాగు చేస్తారని, కాలువలు వేయిస్తారని, దోమల్ని నిర్మూలిస్తారని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అన్నిటినీ చూస్తారని వీళ్ళని ఎన్నుకున్నాం. వీళ్ళని ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వీళ్ళు ప్రహరీ గోడ కట్టనీలా. ఎవరిని ఇంటికి కట్టుకుంటామని గుంట తెస్తారా, దాన్ని కూడా తీనేలా. మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి కప్పం కట్టాలి. మీ మనసులకు తెలిసి ఈ గ్రామంలో ఎంతమంది ఈ కార్పొరేటర్లకు కప్పం కట్టారో, మీ మనసులకు తెలుసు ఎంతమంది ప్రతి మామూలుగా మీరు చేసుకోవాల్సిన పనుల్ని ఎంతమంది మీరు ఏ విధంగా చేయించుకున్నారో. నేనేమంటానంటే ఈ వ్యవస్థ మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి.
నేనైతే ఎక్కువ చెప్పను, ఎందుకంటే దీంట్లో బాధితులు చాలామంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతోమంది ఉన్నారు. ఈ బాధితుల నుంచి విముక్తి పొంది ఈ వైసీపీ నుంచి రాష్ట్రం విముక్తి పొందాలంటే ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి అయిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మన గ్రామంలో ఉన్న ఓట్లు ముప్పేట వేయాలి, పూర్తి స్థాయి మెజారిటీ రావాలి. కసితో వేసారా పార్లమెంట్లో అని పిలియాలి. మీ ఓట్ల మెజారిటీ ఎలా ఉండాలో తెలుసా? పార్లమెంట్లో కసితో వేశారు ఓటు, వైసీపీకి వ్యతిరేకంగా ఎన్డీఏ అభ్యర్థికి కసితో గుద్దారు అన్నట్టుగా మెజార్టీ రావాలి. ఆ మెజార్టీ వైపుకి మనమంతా పనిచేయాలి. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఏకోన్మై ఒకే మాట మీద కనుక మనం పనిచేసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో చాలా అత్యధిక మెజారిటీ మన గ్రామంలో వస్తుంది. ఇకపోతే ఈ గ్రామం విషయం ఇలా చెప్పాను. మేము యాక్చువల్గా సంతనూతలపాడు నియోజకవర్గం చివరిగా సంతనూతలపాడు మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోండి. మీకు ఇంతకుముందు ప్లే చేసినవన్నీ మద్దిపాడు, నాగలపులపాడు, చేమకుర్తి మండలాల్లో రైతుల కోసం చేసిన పాదయాత్రలు, ప్రజా సమస్యల మీద చేసిన పాదయాత్రలు, ర్యాలీలు ఇవన్నీ మీ దగ్గర ప్లే చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించి మేము సమస్యల పట్ల పూర్తి స్థాయిలో పనిచేసాం. అందుకు గాను ఈరోజు ఇక్కడ సంతనూతలపాడు మండలంలో పేర్నమెట్ట గ్రామంలో కూడా మేము ఈ భారీ స్థాయిలో ఈ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. అది కూడా పొత్తులో భాగంగా ఎన్నికల ముందుగా 3 పార్టీల యొక్క నాయకులతో మేమందరం ర్యాలీలో తిరుగుతూ ఉంటే అందరూ చూపించిన ఆదరణ మరోలేనిది. కనుక దయచేసి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ఓటేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీగా బాపట్ల నియోజకవర్గ ఎంపీగా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారి గుర్తు కూడా సైకిల్ గుర్తు. దయచేసి 2 ఓట్లను సైకిల్ గుర్తు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ పెంట్యాల శ్రీనివాసరావు గారిని పార్టీలో చేరబోతున్నారు. వైసీపీ నుంచి ఈరోజు జనసేన పార్టీలో. గతంలో జోష్ ఇక్కడికి మళ్ళీ మనకు రావాలి. పార్లమెంట్ ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం జనసేన భారీ ర్యాలీకి, ఆత్మీయ సమావేశానికి కందుకూరు బాబు గారి నాయకత్వంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అభినందనలు, నమస్కారాలు. గత 16 సంవత్సరాలుగా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి అభిమానులుగా మేమందరం కూడా ఎంతో కృషి సల్పాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి సంతనూతలపాడు నియోజకవర్గంలో కందుకూరి బాబు గారు పవన్ కళ్యాణ్ అభిమానుల గారికి అయితేనేమి, జనసేన పార్టీ కార్యకర్తలకేమి దశాదిశకర్తగా మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు మరి వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఒక ముఖ్యమైన 2 మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. గత 16 సంవత్సరాలుగా మరి మేము చిరంజీవి గారి అభిమానులుగా మరి కొనసాగుతూ స్థానిక పరిస్థితుల కారణంతో మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా పక్క పార్టీలోకి వెళ్తాం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఇక్కడ జనసేన పార్టీకి ఈ కార్యక్రమంలో వచ్చినందుకు మరి సొంత ఇంట్లోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మరి ఇంత విజయవంతం చేసినందుకు మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, అట్లాగే వేరే మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే మరి అందరికీ కలెక్షన్స్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారనేటువంటి పేరుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈవీఎంలు కూడా పగల కొడతారు. అంటే పగల కొడతామంటే ఓట్లతో మరి అని ఈ 20 రోజుల్లో మరి ఇంత జాగ్రత్తగా మరి ఇదే టెంపోని మరి 20 రోజుల్లో కూడా నిర్వర్తించి కార్యరూపం దాల్చి
ప్రతి ఒక్క ఓటుని కూడా మరి బిఎన్ విజయ్ కుమార్ గారు ఉమ్మడి అభ్యర్థిగా సుదీర్ఘకాలం ఆయనతో మేము 12 సంవత్సరాలు ప్రజారాజ్యం నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారితో వస్తూ ఆయనతో సుదీర్ఘంగా ప్రయాణం కొనసాగించాం. మంచి ఆత్మీయుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిజాయితీకి మారుపేరు. నాకు తెలిసి రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్ని అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు ఎదుర్కొంటా నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను సుదీర్ఘకాలం సంతనూతలపాడు నియోజకవర్గాన్ని, ఈ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ నియోజకవర్గాన్ని వదలకుండా అలాగే కొనసాగుతూ అనేక సమస్యల్ని అనేక అవకాశాలు వచ్చినాయి ఆయనకి. పక్క పార్టీ నుంచి కానీ ఈ పార్టీలో కానీ ఎంపీగా వెళ్ళమన్నారని చాలా మా చెవికైతే వినపడతా ఉన్నాయి. కానీ నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని నమ్ముకొని నిలబడతానని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు, బాధలతో మరి ముందుండి వారందరికీ అండదండలుగా ఉన్నటువంటి మన బిఎన్ విజయ్ కుమార్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ప్రాణాలు ఒడ్డైనా కానీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మనందరం కూడా అత్యధిక మెజార్టీతో మరి ప్రత్యర్థులు ప్రతిపక్షాలు ఈరోజైతే ఈ ర్యాలీని ఎంత మనం విజయవంతం చేశామో ఇదే టెంపోని గతంలో మరి రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తూ ఈరోజు మరి బాబు గారి నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వర్తిస్తున్న రోజే మరి మనందరికీ కూడా ఒక మంచి పిలుపు వినపడింది. ఏంటది? ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక ఎవరు లేరు, హార్డ్ కోర్ ఫ్యాన్సే, వాళ్ళందరూ ఇది కాదు అది కాదు అనేక రూమర్స్ మనకు వస్తూ ఉన్నాయి. మరి మనందరి ఆరాధ్య దైవం భారతరత్న మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, నేను కూడా ఉన్నాను, ఉమ్మడి జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈరోజు మనందరికీ కూడా పిలుపునిచ్చాడు. మరి మీ అందరూ చూసే ఉంటారు. ఖచ్చితంగా చిరంజీవి గారి అభిమానులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, కూటమి అభ్యర్థికి సంబంధించిన అభిమానులు అయితేనేమి, తెలుగుదేశం, బీజేపీ మరి అందరం కూడా సంయుక్తంగా ఈ 20 రోజులు నిరంతరాయంగా నిర్విరామంగా కృషి చేసి నిగర్వి నిరారంభుడైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తాని మన జనసేన కార్యకర్తలు, వీర మహిళలు మరొకసారి నిరూపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మన సంతనూతలపాడుకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరూ సంతలో పోటీ చేసేవాళ్ళు బయట నుంచి వచ్చి పోటీ చేసి గెలిచి వాళ్ళ సులభం కోసం సంతనూతలపాడు అభివృద్ధి జరగకుండా వేల కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కసారి. అదేవిధంగా విజయ్ కుమార్ గారు 2 సార్లు ఓడిపోయినా సరే పట్టు వాళ్ళ మా జన సైనికులు 4 మండలాల అధ్యక్షులకు ఇంకా సీనియర్ నాయకులకు మా జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తూ, ముందుగా బిఎన్ విజయ్ కుమార్ ఇప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటిదంటే, నేను జనసేన అభ్యర్థినా తెలుగుదేశం అభ్యర్థినా? జనసేన అభ్యర్థి అని చెప్పటం మన గొప్ప నిదర్శనం అని మన సంతనూతలపాడు 4 మండలాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో 2014లో ఇటువంటి ర్యాలీ జరిగింది ఇదే ప్లేస్లో. ఆ రోజు ఈ విధంగా విజయ్ కుమార్ని విజయవంతంగా భారీ ర్యాలీతో, భారీ బహిరంగ సభతో గ్రామం మొత్తం తిప్పి ఆ రోజు మెజార్టీ తగ్గించడానికి ఎంతో దోహదం చేశాం. మళ్ళీ 2019లో మేము జనసేన సిపిఎం పార్టీ తరఫున సపోర్టుతో మేము అతనికి సహకరించలేకపోయాము. అదేవిధంగా పేనమెట్ట, మాదాసుపాలెం, ఉత్తర బజారు, కిలారేల బజారు, సుబ్బయ్య హాస్టల్ రోడ్డు జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, బీజేపీ పార్టీ అభిమానులకు, మేము పిలవంగానే వచ్చిన కొండతూర్పు, మేము పిలవంగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ అన్ని బూత్ కన్వీనర్లకు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను. అనేక రకాలుగా కష్టాల్లో ఉంటే మేము పేదవాళ్ళమైనా సరే బాబు రుద్రైనా ఎవరో ఒకరిని యానశెట్టి గారు ఇలా పెట్టుకొని ఈ జనానికి ఈ అండగా ఉన్నాము.
ఈ సుందరీ కాలనీ కూడా గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ కాలనీలను కూడా ఏర్పాటు చేశారు. గత 70-80 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ పెద్దలు కానీ ఇక్కడ కూడా ఎవరికి ఈ గ్రామంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు మీ అందరికి కూడా తెలుసు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎలక్షన్లో వస్తారు, డబ్బులు పంచుతారు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆచి చూపిస్తారు. ఇంతవరకు ఊరికి నమూనా వాళ్ళు చూపించుకోవడానికి ఒక్కటి కూడా లేదు వాళ్ళకి. ఈ గ్రామంలో సమతానగర్ నుంచి నాంచారెడ్డిపాలెం దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీళ్ళ ట్యాంకులు కానీ, మంచినీళ్ళ పైప్ లైన్స్ కానీ, వీధి లైట్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు కందుకూరు బాబు, రుద్రయ్య చౌదరి, ఎవరు వెంకటేశ్వర్లు, కందుకూరు నరసింహరావు, మాదాసి నరసింహరావు వీళ్ళందరూ కూడా ఐక్యంగా అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలని దగ్గరకు తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సమాజాలు అన్ని అనేక రకాల బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ చాలామంది వెనకబడ్డ గ్రామం ఇది. 18 ఏళ్ళ 20 ఏళ్ళ గ్రామాలు ఉన్నాయి. 20 ఏళ్ళ ఓట్లు ఉన్న గ్రామం. ఇలాంటి గ్రామంలో మేమందరం కూడా కష్టపడి ఎన్ని చేశాం. అదేవిధంగా ఈరోజు కూడా ఈ పార్లమెంట్లో ఒక మార్పు తీసుకురావాలి. విజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు, ఆయన లాస్ట్ టైం 1800 మైనస్ వచ్చింది. నాకు ఈ 1800 మైనస్ కానీ మీరు మెజార్టీ తీసుకొస్తే నేను 20 ఏళ్ళతోటి ఈ సంతనూతల నియోజకవర్గంలో గెలుస్తానని చెప్పి ఇండైరెక్ట్గా బాబుతో కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడి మీరు కష్టపడండి అందరిని కలుపుకొని రాండి అని చెప్పి అన్నారు. అది ఆయన మనసులోంచి మనం తీసేయాలి, మెజార్టీ తీసుకురావాలి, అందరం కష్టపడి పనిచేయాలి. ఈరోజు దీనికి ఉదాహరణ ఈ పార్లమెంటు గ్రామంలో 4000 జనసేన కార్యకర్తలు ఓట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక కాటి మీదకి వచ్చారు, ఒక తాటి మీదకి వచ్చారు. మేమందరం కూడా ఈరోజు వాస్తవంగా నేను 40 సంవత్సరాలు చూస్తున్నాను. ఆ సామాజిక వర్గం ప్రతి కుటుంబం నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు మనిషి బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరూ డబ్బులు వేసుకున్నారు. నాది ఇది కార్యక్రమం అని చెప్పి కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. కనుక మీరందరం కూడా ఇదే మార్పు మిగతా వాళ్ళు కూడా తీసుకురావాలి. రెండోది కూడా గతంలో కాపు సామాజిక వర్గం ఎవరో వాళ్ళు అటుపోతే ఇటు పిలుస్తారు, అటుపోతే అనుకున్నారు. కానీ అది కాదు ఇది అని చెప్పి నిరూపించారు. ఈ సామాజిక మొత్తం కూడా ఈ సామాజిక వర్గం మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఇస్తున్నారు. వాళ్ళు మనందరం కూడా వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం వాళ్ళతోటి మన స్నేహ బంధం ఎక్కువ బంధం కల్పించాలని చెప్పి విజయ్ కుమార్ గారికి నేను నిర్ణయించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాజకీయ నాయకులు రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే చూసాము, కానీ ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో రాజకీయ మిత్రులను కూడా చూస్తున్నాము. ఆ ఉద్దేశంతో ఒక చిన్న మెమౌంట్ విజయ్ కుమార్ గారికి అలాగే బాబన్న గారికి మా టీమ్ 19 తరఫున ప్రజెంటేషన్. రాష్ట్ర భవితకై గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన మైత్రీ బంధాన్ని పాటించారో వారి ఆశయాల్ని ఆచరించి ఆదర్శంగా నిలిచినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు కందుకూరి బాబు గారులకు అభినందనలు. సమిష్టిగా ఉంటే చక్కటి ఫలితాన్ని పొందుతాం అనేదాన్ని మన కళ్ళ ముందు నిలిపినటువంటి నిలువుటద్దం. ఈరోజు ఈ కార్యక్రమము ఈ ర్యాలీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఏంటిదంటే ఏదో ఓట్లు అడిగినట్టు లేదు, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత గెలిచినట్టు అనిపించింది. ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే వస్తూ ఉంటే ప్రతి ఇంటి నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉన్నట్టు, దాని తర్వాత ప్రతి ఒక్కరూ మాకెంతో పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరిగినాయేమో అని అనుకుంటా ఉన్నాయి ఈ పార్లమెంట్ ఏరియాలో. అంటే నాకైతే 15 ఏళ్ళ అనుభవం ఇక్కడ.
అంతకుముందు ఏమైనా జరిగినా తెలియదు. అప్పుడైతే 15 years వరకు అయితే ఇలాంటి ఏం జరగలేదు. సో దీన్ని బట్టి ఏంటిదంటే ఇలాగనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఇలాగనే ఆత్మీయంగా జనసేన, టీడీపీ, ఎన్డీఏ అందరు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా 150 సీట్లు ఈ కూటమికి వస్తాయనేది పూర్తిగా 100% జరుగుతుందని నా అభిప్రాయం. ఒకటేంటిదంటే ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటిదంటే అందరికన్నా ముఖ్యం అంటే జనసేన టీడీపీ కలయిక ముందనే నేను ఎప్పుడు అనేక సందర్భాలలో వ్యక్తిగతంగా నేను చెప్పేవాడిని, జనసేన టీడీపీ కలిస్తే చాలా బాగుంటుంది అని నేను కలయిక ముందనే చెప్పేవాడిని. ఎందుకంటే ఆ కలయిక మంచిదని నేను ఎప్పటి నుంచో కోరుకున్న వ్యక్తిని నేను ఒకరిని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రిలో మద్దతు ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక స్వార్థం లేకుండా రాష్ట్ర కోసము ఆయన చేసిన త్యాగం అది. ప్రతి ఒక్కరు అదే ఆశయించి ఎంతో కొంత, అంటే పవన్ కళ్యాణ్ గారు మనం చేయలేం కానీ ఎంతో కొంత చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక విషయం ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటిదంటే నేను తెలుగుదేశం అభ్యర్థిగా జనసేన పూర్తయిన తర్వాత జనసేన కార్యకర్తలు, అభిమానులు మాకు ఇచ్చిన సపోర్ట్తోనే నాకు మంచి ధైర్యం వచ్చి ఖచ్చితంగా గెలుస్తాను అనే అభిప్రాయం నాలో వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూటమి అభ్యర్థి కాబట్టి జనసేన, టీడీపీ, ఎన్డీఏ అభ్యర్థి, కూటమి అభ్యర్థి అంటే ఒక సింబుల్తో ఇద్దరు ఎవరు నిలబడలేరు, ఎందుకంటే ఒకే సింబుల్తో నిలబడాల. కానీ అంటే సింబుల్ ఏదైనా కానీ నాకు ఇక్కడ అభిప్రాయము జనాలు చూసి, జన సైనికులు చూసి ఏంటిదంటే జన సైనికులు అందరూ విజయ్ కుమార్ మా అభ్యర్థి అని అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా కూడా జన సైనికులందరూ నా వాళ్ళని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశంని ఏంటంటే వాళ్ళు పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో ఈరోజు ఈ పేర్నమెంట్లో ఈ సంతానోత్సవాలు జరుగుతుంది. అది నాకు చాలా సంతోషం. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, పిఆర్పి ఉన్నప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా పిఆర్పి వాళ్ళతోనూ ఆ రోజు చిరంజీవి గారితో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చాలా బాగుండేవాడిని. ఇంటికి వెళ్ళి కూడా కలిసేవాడిని హైదరాబాద్లో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పార్టీ వేరైనా కానీ ఆయన ఆశయాల్ని, ఆయన చేసే కృషిని, ఆయన సాధించాలనుకున్న అన్నిటినీ నేను మనస్ఫూర్తిగా ఒప్పుకునే, పార్టీ వేరైనా కానీ ఒప్పుకున్న క్యాండిడేట్ నేను అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే నాకు మీరు చూపించిన ప్రేమ, దాని తర్వాత కోఆపరేషన్లో నాకు చాలా బాధ్యత పెంచింది. వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జనసైకుల్ని, టీడీపీకుల్ని, ఎన్డీఏ అభ్యర్థిని నేను అందరినీ సమానంగా చూసుకుంటానని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే నేను సైకిల్ సింబుల్లో తెలుగుదేశం పార్టీలో నిలబడినాను. మీ అందరు నా కోసం కృషి చేశారు కాబట్టి నేను ఒక విధంగా చెప్పాలంటే నేను మీకే ఎక్కువ చేయాలి, ఎందుకంటే మాకు మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ నమ్మకము నేను ఎక్కడ ఆ నమ్మకాన్ని పూర్తి చేస్తానని, ఖచ్చితంగా జనసైకులు నా వాళ్ళనే విధంగా ముందుకెళ్తానని, వచ్చే 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఒక విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా నా ఉద్దేశం ఏంటిదంటే రాజకీయాలు ఒక సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించే వ్యక్తిని నేను. రాజకీయాలు 10 మందికి సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలు దిగిన వ్యక్తిని నేను. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు 2009లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఓడినా గెలిచినా నేను ఇక్కడనే ఉండి నా వంతు సహాయం చేస్తూ ఉన్నాను, అభివృద్ధి చేస్తూ ఉన్నాను. రెండో విషయానికి వస్తే 15 సంవత్సరాలు ఉన్నా కానీ
ఒకటి మీ అందరూ గమనించారు కూడా. అనేది ఏంటిదంటే నా మీద ఏ ఆరోపణ లేదు. ఏదన్నా ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు, లేకుంటే ఆ షిఫ్ట్ ఆర్డర్ రిలీజ్ చేశాడు, ఇవన్నీ ఏదో నాకు దేవుడిచ్చిన 2 రూపాయలతో ఇక్కడనే నేను ఖర్చు పెట్టుకుంటూ నేను ప్రజల కోసం పేరు కోసం ఇక్కడ రాజకీయాల్లో ఉండి అందుకని ఇంత కసిగా ఈ రాజకీయాలు ఇక్కడ చేస్తూ ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టే నేను ఆశించేది కూడా ఏంటిదంటే రాజకీయము అందరూ అన్ని కులాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అన్ని వర్గాలు కలిసి ఉండాలి, అన్ని క్యాస్ట్లు కలిసి ఉండాలనేదే నేను పూర్తిగా నమ్మే వ్యక్తిని. అందుకని ఈరోజు కూడా ఆ ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో విషయానికి వస్తే పేర్నమింట గురించి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నా వంతు సహాయం కృషి చేస్తూ ఉన్నా. ఒకటైతే వాస్తవం, నేను చేసిన పనులు నేను చేశానని చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను కొద్దిగా సంతనూతలపాటులో దూరంగా ఉన్నాను. అంటే ఈ పేర్నమింట రాజకీయాల్లో ప్రజల్లోకి అంత పబ్లిసిటీగా నేను చేయలేదు. ఒక విధంగా నేను చెప్పాల్సిందంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ అనేక ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయించిన విషయాలు మీ అందరికి గుర్తు చేస్తాను. ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను సీఎం పేషీకి వెళ్ళి 6-7 కోట్ల రూపాయలు ఒకేసారి తీసుకొని వచ్చి సిమెంట్ రోడ్లు వేయించాను. ఇక్కడ అప్పుడు పడిన సిమెంట్ రోడ్లు కూడా చాలా వరకు నేను నా కృషితో వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా ఒకటి కొంతమందిని నన్ను విమర్శిస్తూ ఉంటారు కూడా ఈ విషయాన్ని. నేనేంటిదంటే పార్టీలు అతీతంగా పనిచేసిన వ్యక్తిని. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ప్రజలకి సేవ్ చేయాలో. ఒకసారి ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్ళకి మంచి చేసి చూపించి ఇంకొక ఎలక్షన్లో వాళ్ళ ఓటు వేయించకుండా వాళ్ళ అనేది నా ఉద్దేశం. కొంతమంది నచ్చకపోవచ్చు కానీ నేను ఇన్ని రోజులు చేసిన పని అదే. ఎందుకంటే ఈరోజు ఎవరు ఓటు వేస్తారో తెలియదు, ఎవరు ఓటు వేయాలో తెలియదు, రేపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎవరు ఎక్కడ కలుస్తారో ఎవరికి తెలియదు. ఈరోజు మీ జన సైనికులంతా నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారంటే కారణం ఏంటంటే నేను పార్టీ అతీతంగా పనిచేశాను కాబట్టి. ఈరోజు కలేకలో విజయ్ కుమార్ అది చేశాడు, మాకు ఈ కేసు పెట్టలేదు అన్నీ చెప్పలేదు. అవన్నీ మీ అందరికి గుర్తు చేస్తున్నా. నేను ఒకటేంటిదంటే గుర్తు చేసేది ఏంటిదంటే అంటే అది సైబరాబాద్లో జరిగేది. అది రాబోయే కాలంలో కూడా డెవలప్మెంట్ అంతా ఇటుంటుంది. అందుకని పూర్తిగా నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నేను పోయినసారి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే చాలా వరకు తీసుకొని వచ్చాను. దాన్ని చివరికి ఎలక్షన్లో తెలుగుదేశం రాలేదు కాబట్టి చేయలేదు. నేను చెప్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఖచ్చితంగా దాన్ని చేసి పెడతాను. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది. దాని తర్వాత ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే అది మన పూర్వులకి ఇచ్చిన మన ఆస్తి. దగ్గర 180 ఎకరాలే, అంత 186 ఎకరాలు. అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? అది మన పూర్వులు ఇచ్చిన ఆస్తి. దాన్ని మనం డెవలప్ చేసుకొని దానికి కూడా ఏంటిదంటే ఇంతకుముందు ఎన్ఎస్పి కెనాల్ నుంచి దానికి వాటర్ వే కూడా ఉంది. అంటే దానికి ప్రత్యేకంగా కనెక్షన్లు కూడా ఏం పర్మిషన్ తీయక్కర్లేదు. అందుకని అది ఒక మంచి ట్యాంక్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా చేసి దాని తర్వాత దాని మీద ఒక మంచి వాకింగ్ ట్రాక్ చేయటం. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో అందరూ ఎక్సర్సైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది వాకింగ్ ట్రాక్. దాని తర్వాత ఈ నీటి సమస్య ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఇటు, దాని తర్వాత ఇంతకుముందు కూడా గుల్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి వాటర్ ట్యాంక్ కూడా ఒంగోలుకి మన 150 కోట్లు 200 కోట్లతో 300 చిల్లర కోట్ల ఉన్నప్పుడు దీంట్లో కూడా ఇక్కడ చాలా ట్యాంకులు పైప్ లైన్ ఉన్నది. అంటే ముఖ్య సమస్య వాటర్ సమస్య, అది ఖచ్చితంగా తీరుస్తామని. దాని తర్వాత ఇక్కడున్న అభివృద్ధికి తోడ్పడతానని మీ అందరి క్షేమం కోసము. దాని తర్వాత ఇక్కడున్న ల్యాండ్ భూమి క్షేమం కోసం. అంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఎవడు భూమి తీసుకొని వెళ్తున్న కబ్జాలు జరుగుతాయి, అవన్నీ జరగకుండా మంచి పరిపాలన వచ్చే విధంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేసే విధంగా నేను ముందుకెళ్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి నేను మీకు గుర్తు చేస్తున్నా, ఇక్కడ డబుల్ రోడ్ వచ్చింది పేర్నమింట. అంటే
చాలామందికి తెలియదు దాని వెనకాల నేను చేశానండి. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే దాన్ని తీసుకొని వచ్చి ఓటి వసంత్ కుమార్ అని చాలామందికి తెలిసి ఉంటుంది, మంచి కాపు నాయకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బంధువు ఒక ఆయన సిఈ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని ఎస్టిమేషన్ వేసి చివరి వరకు తీసుకొని వచ్చి దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దగ్గర 23 కోట్లతో దగ్గరుండి చేపించి జీవో తెప్పించుకున్నది నేనే. అది ఈ అధికారులకి అందరికీ తెలుసు. అయినా కానీ ఏంటిదంటే రాజకీయాల్లో అభివృద్ధి చేసినా కానీ ప్రజలకు తెలవడం కూడా ముఖ్యం. కానీ మనం ఏంటంటే అభివృద్ధి చేస్తూ ఉంటే అది వాళ్ళే తెలుస్తారని అనుకున్నా ఉన్నాను. నేను కూడా ఈ 15 ఏళ్ళలో నేను చేసిన అభివృద్ధి పలకాలు వేసి ఉంటే ఎక్కడ చూసినా అయ్యే కనపడేది. నేనైతే దాని గురించి కూడా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నా అంటే కొద్దిగా తెలివి రాజకీయం పెరిగింది కాబట్టి అది చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు గుర్తు చేసుకోవాలనే ఉద్దేశం. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటిదంటే ఏ విషయాలన్నా కొద్దిగా నేను తక్కువ ఉండొచ్చేమో కానీ అభివృద్ధి విషయాల్లో పనులు చేయించాలి అందరికన్నా ఎక్కువ నేను అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. పనులు గవర్నమెంట్లో ఎలా చేయించుకోవాలా పద్ధతులు అవన్నీ బాగా తెలుసు. ఎందుకంటే మాది అధికార కుటుంబము, మా ఫాదర్ ఐఏఎస్ కాబట్టి ఈ సెక్రటరియట్లో ఈ పనులు చేయించుకున్న విషయాలలో నాకు బాగా తెలుసు. అందుకని ఖచ్చితంగా నా వంతు కృషి ఈ పేర్నమెంట్కి ఇంకా ఎక్కువ ఇంతకుముందు చేశాను, ఇంకా ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ ఇంత అభిమానంగా ఇంత అద్భుతంగా ఈ ర్యాలీ చేసినందుకు నా భారము ప్రేమ కూడా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నేను హామీ ఇచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా నా వంతు సహాయము నా వంతు కృషి మీ మీద మీరు చెప్పిన పని చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నిటికన్నా ముగించే ముందర ఒకటి ఇక్కడ జనసేన కార్యకర్తలు నాయకులు అందరికీ నాకు ప్రత్యేక నా అభినందనలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు చాలా బాగా అండగా ఉండి ఇక్కడ మీ అందరూ చేసినందుకు నేను ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలిసి రాబోయే కాలంలో తెలుగుదేశం కాదు ఇటు జనసేన తెలుగుదేశం కార్యకర్తలే జనసేన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే తెలుగుదేశం కార్యకర్తలు నేను చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మహిళలకి, ఎందుకంటే చాలాసార్లు వచ్చాను కానీ మహిళలు ఇంత బయటికి వచ్చి ఎక్కడా చేయలేదు ఈ పేర్నమెంట్ గ్రౌండ్. ఈరోజు ఆ అభిమానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి మీ అభిమానము మీ చేసిన కార్యక్రమం నేను రాబోయే కాలంలో నేను తీర్చుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా చేసిన ఈ కార్యక్రమానికి మన కందుకూరు బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒకటే మీ అందరికీ గుర్తుపెడుతున్నా, సైకిల్ గుర్తు ఓటేసి జనసేనని బలపరచండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి అందరినీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని ప్రతి ఒక్క క్యాండిడేట్ని గెలిపించాలని ఆయన కోరుకున్నాడు. అదేవిధంగా ఆయన ఆశల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తు ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ జనసేన చెప్పినట్టు సైకిల్ గుర్తు కొట్టేసి బలపరచాలి. ఇతర కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ జనసేన నిలబడిందో అదేవిధంగా సైకిల్ గుర్తు తెలుగుదేశం కూడా చేయాలని చేస్తారని నేను ఆశిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై టీడీపీ, జై ఎన్డీఏ.